ఏ రూట్లో పోయినా ఏ విభాగంలో పోయినా మేము ఖచ్చితంగా వారికి ఇచ్చే అటెన్షన్ ప్రయారిటీ కూడా నెంబర్ 1 గానే ఉంటుంది. ఒక ఎథిక్స్, ఓ క్యారెక్టర్, బ్రహ్మాండమైన సామాజిక స్పృహ ఆ పని విధానంలో ఉన్నారు కనుకనే వారు ఇచ్చిన ఒక్క పిలుపుతోటి మహబూబాబాద్ నుంచి డైరెక్ట్ గా కనీసం ఫ్రెష్ అప్ అయ్యాను వస్తానంటే లేదు డైరెక్ట్ గా అంటే మా కేటీఆర్ గారు 1 గంటకు మీటింగ్ పెట్టారు. లేకపోతే అందరిది విందు. కాకపోతే మొదటిసారి నాకు అవకాశం రావడం సరే, కొంత అంత పెద్ద డిఫరెన్సెస్ లోకి ఏం పోను, కాంట్రవర్సీ ఏం పోను, కానీ ఇది ఖచ్చితంగా వారి వ్యక్తిత్వానికి ఒక మంచి ప్రాజెక్ట్ మీద చర్చ పెట్టడానికి అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, దత్తాత్రేయ గారి గురించి తెలియదు లేదు, మహా గొప్ప మనిషి. ఆయన జీవితం అంతా సామాన్య ప్రజలు, పేద ప్రజలు, వారు ఉంటున్న ఇల్లు ఎక్కడ, ఆయన కొనసాగింది హైదరాబాద్ ప్రజలకి, మన తెలంగాణకి ఒక బ్రాండ్ అంబాసిడర్. వారు ఆ నిర్వహించే కార్యక్రమాలు కానీ అలాయ్ బలాయ్ లాంటి కార్యక్రమాలు కానీ గొప్ప వ్యక్తి. మరొక స్టార్స్ మన తెలంగాణ ప్రజలందరూ కూడా గర్వించదగిన వ్యక్తులలో ప్రొఫెసర్ అరగోపాల్ గారు, తెలంగాణ ప్రజల వామపక్ష భావజాలానికి ప్రతినిధిగా ప్రొఫెసర్ గా వారి జీవితకాలం అంతా ఆయన కరగ తీసుకొని ఎలా పనిచేసి ఎట్లాంటి భావజాలాన్ని తెలంగాణలో నింపింది అనేది యావత్ ప్రజలకి తెలుసు. అందుకనే శ్రీధర్ గారు కూడా గొప్ప రచయితే కాకుండా వారి జీవితం అంతా కూడా అనేక రంగాల నిపుణులు, నిష్ణాతతో అనుబంధం కలిగి ఉండడం, వారు కానీ వన్నాల శ్రీరాములు గారు కానీ శ్రీనివాస్ గారు కానీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న మీ అందరు కూడా నేను నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదే ఇక్కడ ఎందుకు ఈ పర్సనాలిటీస్ అందం అంటే దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ దిలీప్ కుమార్ అని. అంటే మనం ఏ సాంగత్యంలో ఉంటే, ఏ రకమైనటువంటి వ్యవహారం ఉంటే మనకు ఆ రకమైన వ్యక్తుల, సంస్థల, వ్యవస్థలతోటే ఆ సంఘీభావం, సాన్నిధ్యం అనేది ఉంటుంది. అదే సింబాలిక్ ఆఫ్ క్యారెక్టర్ అవుతాడు. అందుకనే ఇంత పెద్ద దిగ్గజాలు, ఇంత పెద్ద క్యారెక్టర్ ఉన్న మహానుభావుల మధ్యన నా అభిప్రాయాలు కూడా చెప్పడానికి అవకాశం కల్పించడం, నన్ను వారు ఆహ్వానించడాన్ని ఎన్నటికీ మర్చిపోలేనని తెలియజేస్తూ, తెలంగాణ అనేది నిజంగా అభివృద్ధి చెందాలి, అభివృద్ధికి దూరమైన, నిజంగా మనం పైన ఉన్నాం, నదులేమో కింది భాగాన ఉన్నాయి. సాగునీరు అనేది మనకు పెద్ద సమస్యగా ఉంది. సాగునీరుకి అనుకూలమైనటువంటి సారవంతమైన భూములు ఉన్నాయి. అంటే పంట పండడానికి సారవంతమైన భూములు ఉన్నాయి, కానీ ఆ పంట పండించడానికి కావలసిన నీరు కానీ కరెంటు కానీ లేకపోయి కష్టపడే తత్వం తెలంగాణ ప్రజల్లో ఉన్న ఆ కష్టానికి తగినటువంటి అవకాశము, హంగులు, ఆ వనరులు అనేటివి అనుకూలంగా లేకుండే. అందుకనే తెలంగాణ రాష్ట్రం కావాలనే సుదీర్ఘమైన పోరాటం, విద్య వైద్యాన్ని కూడా దూరమైన, విద్య కూడా మన దగ్గర లేకుండే. ప్రపంచ హైదరాబాదు, ఇంత గొప్ప హైదరాబాదు మనకున్న ఈ తెలంగాణ ప్రాంతం చుట్టూ ఆవరించి ఉన్న ఈ హైదరాబాద్ లో చదువుకునే అవకాశం కొద్ది మంది మాత్రమే ఉన్నది తప్ప యావత్ తెలంగాణ బిడ్డలకి అన్ని మారుమూల ప్రాంతాలకి ఎడ్యుకేషన్ లో కూడా లేకుండే. ఇన్ని రకాలుగా మనం వెనుకబడి ఉన్నాం. అందరి ఫలితంగా పెద్దలు దత్తాత్రేయ గారి నుంచి మొదలు పెడితే హరగోపాల్ గారి యొక్క వామపక్ష భావాలు కూడా సమకూర్తే ఎన్నో శక్తులు, వ్యవస్థలు, సంస్థలు ఒక తాటి మీదకి, ఉద్యోగస్తులు, సంఘాలు, కుల సంఘాలు అన్ని రకాలు వస్తే తెలంగాణ రాష్ట్రం అనేది సాధించుకున్నాం. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎవరు కూడా దీంట్లో డిఫర్ కాలే. తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ అడవిలో ఉన్న, ఇక్కడ జనారణ్యంలో ఉన్న తెలంగాణ కావాలనుకున్నాం, తెచ్చుకున్నాం. సరే, క్రెడిట్ అనేది మాకు దక్కింది, కేసీఆర్ గారికి దక్కింది. తత్ఫలితంగా ఒక 10 ఏళ్ళు అధికారంలో కూడా వచ్చాం. అధికారంలోకి వచ్చాక కొంత పెను మార్పులు అనుకున్న మేరకి, మీరు అనుకున్న మేరకి జరగకపోయినా కానీ యావత్ దేశంలో తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రమైన విద్యుత్తులో కానీ, వ్యవసాయంలో కానీ, ఐటీ రంగంలో కానీ, అభివృద్ధిలో కానీ, శాంతి భద్రతలో కానీ, గ్రీనరీలో కానీ, నీటిని అందించడంలో కానీ, తాగునీరు, సాగునీరు కానీ అనేక రకాలుగా మనం కాస్త ముఖం తెలివితోటి ముందున్న అనడంలో ఏ రకమైన సందేహం లేదు. ఈ క్రమంలోనే ఒక అధికార మార్పు అనేది జరిగింది. ఈ అధికార మార్పు జరిగినప్పుడు కొత్త ప్రభుత్వం కూడా తమ బ్రాండ్ని,
తమ ఐడెంటిటీ కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తారు. ఏ ప్రభుత్వమైనా చేస్తుంది, ఈ ప్రభుత్వం కూడా ఆ ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా హైదరాబాదు తలమానికంగా ఉండాలి, ఒక గొప్ప నగరంగా ఉండాలి. ఈ గొప్ప నగరాన్ని తీర్చిదిద్దడంలో కొన్ని పనులు చేపట్టాలి. ఆ పనులు చేపట్టే కార్యక్రమంలో ఈ హైడ్రా కార్యక్రమం కానీ, ఈ యొక్క మూసి ప్రక్షాళన కానీ మరొక సంకల్పం తీసుకున్నారు. దాంట్లో ఎవరమైనా అభినందించాల్సిందే. మన హైదరాబాద్, మన తెలంగాణకి తలమానికం, గుండెకాయ, ఆదాయంలో కానీ ఐడెంటిటీలో కానీ అన్ని రకాలుగా ప్రతుకును జీవితాన్ని ఇవ్వడంలో హైదరాబాద్ అనడంలో ఏ రకమైన సందేహం లేదు. హైదరాబాద్కి ఈ దేశంలో స్థానం ఉంది. ఈ దేశంలో ఉన్న స్థానానికి అనుగుణంగానే అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాల పైన ఉంది. అయితే ఎంచుకునే విధానం, చేసే విధానమే కర్కోటంగా ఉండడానికి వీల్లేదని తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు నిబ్బరంగా ఉండేలాగా, చేసే పని పారదర్శకంగా ఉంటుంది అనడంలో కొంత అవగాహన కల్పించి, కొంత నమ్మకాన్ని కల్పించి, పారదర్శకతను కల్పించి, అనేక వ్యవస్థలు, సంస్థలతో చర్చలు చేసి, ప్రజల్ని, ప్రజాస్వామ్యవాదుల్ని భాగస్వామ్యం చేసి ఒక నిర్ణయం చేసుకుంటే ఈ గందరగోళం అనేది ఉండదు. చేసే అభివృద్ధికి ఎవరు అడ్డంకి ఉంటారు? నీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వు ఇచ్చిన హామీలు, స్కీములు అమలు పరుస్తూనే నేను హైదరాబాద్ గొప్పగా చేస్తా అంటే లేలే చేయడానికి వీల్లేదు, ఈ మురికి కంపు ఇట్లనే ఉంటుందని మా బీఆర్ఎస్ కూడా అనడం లేదు. చేయండి, కానీ చేసే విధానంలో కరుకుగా ఉండదు. డాక్టర్ కూడా చెప్పారు, వైద్యుడు పోగానే తారెత్తిపోయేలాగా చెప్పరు. వైద్యుని కూర్చోబెట్టుకొని నీకున్న జబ్బు ఇది, నీకున్న పరిస్థితి ఇది, ఈ సర్జరీ అనేది చేస్తాం, ఇంతకాలం పడుతుంది, నీకు అవుట్ ఆఫ్ డేంజర్, నువ్వు ఇంకా గతంలో కంటే శక్తివంతుడిగా ఉంటావు, నువ్వు ఆ శక్తివంతుడిగా ఉండాలంటే నేను ఈ ట్రీట్మెంట్ చేయబోతున్నా అని అంటే ఆ పేషెంట్ కన్విన్స్ అయితే కోఆపరేషన్ 100% ట్రీట్మెంట్ కూడా సక్సెస్ అవుద్ది, పేషెంట్ కు న్యాయం జరుగుతుంది. అందుకని వైద్యుడు డాక్టర్ అనేవాడు పేషెంట్ తో మాట్లాడాలి, కన్విన్స్ చేసుకుని వైద్యం ప్రారంభించాలి. ఇండ్లుకు వచ్చేటప్పుడు, ఈ యొక్క పని మొదలు పెట్టేటప్పుడు కొంత చెప్పాలి. మీరే అన్నారు స్వయంగా 1.5 కోట్ల అయింది అనేది. 1.5 కోట్ల అయింది, 1.5 ఏంది అనేది ఒక సందేహమే కదా. అసలు ఏం చేస్తారు? దీని బఫర్ జోన్ ఉంటది, ఇన్ని మీటర్ల వరకు తొలగిస్తామంటే ఎంత పోతుంది, ఏం చేస్తున్నావు, ఏం వేస్తావు అక్కడ, ఇన్ని ఇల్లు కూలగొట్టి ఏం చేస్తావని ఒకటి. దాంట్లో నుంచి ఇంకో చర్చ ఏమొచ్చింది, ఇంకా ఈ మూసీ నదిని చేసి, ఇళ్ళని కూల్చేసి బఫర్ జోన్ గా చేసి, బ్రహ్మాండమైన రోడ్లు వేసి, బ్రహ్మాండమైన గ్రీనరీ పెట్టి, ప్రపంచంలో ఔరా అనిపించే రీతిలో బ్రహ్మాండమైన హైరేజ్ బిల్డింగ్స్ మేము అక్కడ కన్స్ట్రక్షన్స్ చేస్తామన్నారు. అనగానే తుస్సుమనేది, ఓహో నువ్వు ఏదో ప్రయోజనం ఆశించి ఈ పని మొదలు పెట్టావా, రియల్ ఎస్టేట్ లక్ష్యం నీకు దీంట్లో ఉందా అనేది వస్తాను. హైదరాబాద్ అనేది కొన్ని 100 సంవత్సరాలుగా, 400 సంవత్సరాలుగా బతుకు జీవనం ఇది. ఈ జీవన బండి అనేది ఇక్కడ పాతుకపోయి ఉన్నప్పుడు ఆ పునాదులని ఊరికనే అవలీలగా పెకిలిస్తానంటే అది అంత ఆశంసి కాదు. ప్రజాస్వామ్యం, ఈ ప్రజాస్వామ్యంలో కదిలించడానికి, పెకిలించడానికి చాలా తేడా ఉంటుంది. ఆ కన్విన్స్ విధానంలో పోవాలనేది మేము బీఆర్ఎస్ పార్టీ నేను చెప్తున్నాం, మేము కూడా చేస్తాం. ఇంతకుముందు పెద్దలు దిలీప్ గారు చెప్పారు, బ్యూటిఫికేషన్ సంబంధించి దాదాపు మేము కూడా 11,000 కోట్ల రూపాయలు మా ప్రభుత్వంలో ఖర్చు పెట్టాం. 32 STPల నిర్మాణం కూడా జరిగింది. బ్యూటిఫుల్ గా రోడ్లు వేస్తాం, కొన్ని బ్రిడ్జిలు కూడా కట్టాం, ఇంకా కొన్ని బ్రిడ్జిలకి నాంది కూడా రూపకల్పన కూడా జరిగింది. అవన్నీ చూస్తే కూడా గదే 10-15 వేల కోట్ల రూపాయలు అవుతారు. నా దగ్గర దీనికి సంబంధించిన డీటెయిల్ ప్రభుత్వం సంబంధించింది ఉంది. దీంట్లో ఉన్నది వేరు, వారు చెప్తున్నది వేరు. అంటే ఇది కరెక్ట్ కాదనేది అనిపిస్తుంది. 50 కిలోమీటర్లు చేస్తాం, దీని మొదటి దశ, రెండవ దశ, మూడో దశ చేస్తాం, దీంట్లో ఇంతే డబ్బు ఖర్చు అవుతుంది, మొదటి దశలో 7,000 కోట్లే ఖర్చు అవుతుంది అంటే చెప్పేదన్నీ ఒకటి ఉన్నాయి, కానీ ఆచరణ అనేది మరో రకంగా ఉంది. ఈ పరిస్థితి ఏంది? అయితే దాంట్లో ఇండ్లు కట్టుకొని ఉన్నారు, ఈ ఇండ్లని షిఫ్ట్ చేయాలి. ఆ ఇంట్లో ఒకటే కాదు, పోయి డబుల్ బెడ్రూమ్ అన్న కొల్లూరులో ఆడపోయి ఉంటే కొల్లూరులో పోయి వాడు ఏం చేయాలి,
ఆ కొల్లూరు అనేది ఒక అద్భుతమైన హై లెవెల్ ఆ ప్లేస్ ఉంది. ఇప్పుడు అది పేరు కట్ట డబుల్ బెడ్రూమ్లు ఉంటాయి, కానీ ఆ డబుల్ బెడ్రూమ్లలో ఉండే వాళ్ళకి పనిచేసే పని అక్కడ ఏది కూడా ఉండదు. కొన్ని కిలోమీటర్ల జర్నీ చేసినా కూడా వాళ్ళు పని చేసుకుని వాళ్ళ జీవిత విధానాన్ని కొనసాగించే ఆ ప్రాంగణం పరిస్థితి, ఎన్విరాన్మెంట్ అనేది వాళ్ళు కేటాయించిన డబుల్ బెడ్రూమ్లలో ఏరియాలో కూడా లేదు. డబుల్ బెడ్రూమ్ అక్కడ ఉండి పని ఇక్కడ చేసుకునే పరిస్థితి లేదు.